మాల్కం. నేల మీద యోగ చేయడం కష్టమైన పరిస్థితుల్లో తాను మీద ఆసనాలు వేయడం అనేది ఎంత గొప్ప విషయమో మనం అందరం గమనించాలి. ఎంతో సాహసంతో కూడుకున్నటువంటి ఈ నృత్యం మన ఆశ్రమ పాఠశాలలో చదివేటువంటి చిన్నారులు చేస్తున్నారు. ఒకవైపు కొయ్యూరు, ఒకవైపు ఆశ్రమ స్కూల్ తలాసంగి చిన్నారులు. పద్మాసన ఆడ ద్వారా పద్మాసన చేస్తున్నటువంటి చిన్నారులు చప్పట్లతోటి వాళ్ళు అభినందించాల్సిందిగా కోరుతున్నా. విషయాన్ని నిరూపించుకుంటున్నారు. చప్పట్లతో అభినందించాల్సిందిగా కోరుచున్నాం. చప్పట్లు కష్టం. అలాంటిది ఒక పోలుగా ఒక మనిషి మీద ఇంకో మనిషి ఎక్కడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. వచ్చేటువంటి విషయం. పిరమిడ్ తోటి తలాసింగ్ చిన్నారులు జెండా ఊపుతున్నటువంటి దృశ్యం. 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైనటువంటి మన ముఖ్య అతిథులు గుడివాడ అమర్నాథ్ గారికి వారి యొక్క సాహసాన్ని చూపిస్తున్నారు. పిరమిడ్ నేల మీదనే కాదు భూమి మీద కూడా మేము పిరమిడ్ చేయగలమనేటువంటి ఆత్మస్థైర్యాన్ని సమాచారం వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా థ్యాంక్ యూ వెరీ మచ్. చప్పట్లతో ఇక్కడ చక్కగా ప్రదర్శించినటువంటి ఈ క్రీడాకారులకు మీ చప్పట్లతో అభినందించాల్సిందిగా కోరుతున్నాం. అత్యంత సాహసోపేతమైనటువంటి విన్యాసాలు ఇవి. మామూలుగా మనం చూస్తాం కానీ చేసేటప్పటికి చాలా కష్టంగా ఉంటుంది. మరి వారి పీడి నోకరాజ్ కొయ్యూరు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఒక పక్క చూడండి రెజ్లింగ్ అకాడమీ అమ్మాయి, కొయ్యూరు రెజ్లింగ్ అకాడమీ అమ్మాయి.
మరొక్కసారి చప్పట్లతోటి ఈ చిన్నారులను అభినందించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు మగవా విత్ స్కర్ట్ రెడీగా ఉండాలి. అలాగే కందమామిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థులు నూకరాజు గారు రెజ్లింగ్, తలార్ సింగ్ విద్యార్థులు టైగర్ జంప్, ఫైర్ జంప్ చేస్తున్నటువంటి వాళ్ళు తలార్ సింగ్ విద్యార్థులు ఫైర్ జంప్. ఒకవైపు రోప్ మాల్కమ్ బాయ్స్, ఒకవైపు ఫైర్ జంప్ తలార్ సింగ్. शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले आजा आजा जिंदे शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले नच नच कोयलों पे रात बिताई है, अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिल गिल दावे मैंने उंगली जलाई है. आजा आजा जिंदे शामी आने के तले आजा सारी तारे नीले आसमान के तले విద్యార్థులకు చప్పట్లతోటి అభినందించవలసిందిగా కోరుచున్నాం. అలాగే కొయ్యేరు నుండి నిర్వహిస్తున్నటువంటి రెజ్లింగ్ అకాడమీ పీడీ గారికి, నూకరాజు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.